తనపై బీజేపీ చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్కు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రమాణం చేశారు. అమ్మవారిపై తాను ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు. తాను హిందువునని అమ్మవారిని నమ్ముతానని అన్నారు. తాను కేసీఆర్ టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. మురుగుడు ఉప ఎన్నికలో ఒక్క రూపాయి కూడా తీసుకొని తాను సర్వనాశనం అయిపోతానని రేవంత్ రెడ్డి చెప్పారు. చివరి రక్త పొట్టు వరకు ఇంట్లో భయం లేకుండా కేసీఆర్తో పోరాడుతానని అన్నారు. సమాజాన్ని చులకన చేయకు, తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవడికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకో వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకో ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగవచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గరే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచభక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒడుతా, మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా, అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడేది ఖాయం. ఖాయం రాజేంద్ర. ఏం జరిగింది ఆయన తర్వాత ఏం జరిగింది? ఎవరి పక్కన నిలబడ్డాడు, ఎవరి గురించి మాట్లాడుతూ ఒడ్డు దగ్గర గురించి మాట్లాడు రాజేంద్ర. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవడికి భయపడదు, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగవచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గరే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. ఈడీ కేసు నమోదు చేయించింది నేను కాదా? సిబిఐ కేసు కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నది నేను కాదా? నిజంగానే 25 కోట్లు చంద్రశేఖరరావు దగ్గర తీసుకొని ఉంటే చంద్రశేఖరరావు కళ్ళలో చూసే ధైర్యం నాకు ఉంటుందేనా రాజేంద్ర? నా కళ్ళలో చూసి మాట్లాడు. ఇప్పటి గురించి మాట్లాడుతున్నావు, ఆలోచన చేసి మాట్లాడు రాజేంద్ర. ఈ పట్ల సానుభూతి ఉండే. 8 ఏళ్ళు కాదు, 16, 18, 20 ఏళ్ళు నువ్వు చంద్రశేఖరరావు పక్కన 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ళ చంద్రశేఖరరావు దుర్మార్గాల అయినా చంద్రశేఖరరావు నేను ఇబ్బంది పెట్టిన రోజు నీ మీద కక్ష కట్టిన రోజు నేను సానుభూతి చూపించి సాటి మనిషిగా నీకు మా మీద సానుభూతి లేకపోవచ్చు. ఆ పోరాటం వల్ల నీకు రాజకీయంగా నష్టం ఉండొచ్చు. కానీ నీ స్థాయిని దిగజార్చుకొని తెలంగాణ సమాజం పోషగా నిలబడే పరిస్థితి